జై శ్రీరామ్. నేను మీకు ఒకటి చిన్న కథ చెప్తా వినండి. ఒక గాడిద చనిపోయి నరకలోకానికి పోతుంది. మీ బహుశా మీరు అందరూ చూసే ఉంటారు, నేను కూడా వాట్సాప్ చూశాను. నేను అది వాడిది మంచిగా ఒక స్వామి చెప్పాడు. ఆ గాడిద నరకలోకానికి పోతే యమధర్మరాజు ఏమంటాడంటే, నీకు ఒక మనిషి జీవితాన్ని ఇస్తా, నువ్వు భూలోకం వెళ్ళిపో అని అంటాడు. అంటే ఆమె ఏమంటది, అబ్బా నాకు వద్దు, ఈ మానవ జన్మ నాకు వద్దు స్వామి, నేను వద్దు, ఇంకేదన్నా కుక్కనో నక్కనో ఏదన్నా ఓ ఆవునో ఏదో ఒకటి మేకనో దేనో చేయండి, ఆ పామునో కప్పనో చేయండి, కానీ మానవ జన్మ వద్దు స్వామి అంటది. ఏది గాడిద. ఎందుకంటున్నావు అట్లా అని అంటాడు యమధర్మరాజు. అడుగుతారు కదా, ఎందుకు నీకంత మంచి జీవితం ఇస్తే నువ్వు బంగ్లాలు కట్టుకొని మెడలు కట్టుకొని కార్లు తిరగచ్చు, మంచిగా నువ్వు మంత్రి కావచ్చు అని అని సంతోషపడతారు కదా మన మానవ జన్మలు. అయితే నాకు ఏదొద్దు, ఆఖరికి కప్పను కుక్కను నక్కనిచ్చిన మస్తే, ఆ జంగట్ల తిరిగే ఏదైనా పురుగునిచ్చిన మస్తే, కానీ మానవ జన్మ వద్దు అని అంటాడు. ఎందుకే అంటే, నీకు కథ చెప్తా ఇనమని అంటాడు. ఈ గాడిద అంటది, స్వర్గలోకానికి పోయిన తర్వాత అక్కడ కూడా మాట్లాడుకుంటారు. మంచి వేసిన వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏదైనా తప్పులు చేసాడు, నూనెలో ఏంచుడు అది అని చెప్తారు కదా మన పెద్దలు. ఆ నూనెలో ఏంపుతారు, సూదుతో పొడుస్తారు అని అంటారు కదా. గాడిద ఏం తప్పు చేస్తుంది, అది బట్టలు మోస్తుంది, వాళ్ళకి పని చేస్తూ ఉంటది, వాళ్ళకి పని చేస్తూ ఉంటది. అట్లా పోయి ఏందో నీ బాధ చెప్పమంటే చెప్తుంది. ఒక బాబు, ఒక మన రైతు కొడుకు, అతడు హిమాలయాలకు పోయి ధ్యానం చేసుకుని వస్తాడు. ధ్యానం చేసుకుని వస్తే తండ్రి, డాడీ నేను ఏదంటే చెప్తా నీకు, ఏది నువ్వు ఏది అడుగుతావు చెప్పు అన్నట్టు. కొడుకు వచ్చి 12 ఏళ్ళ తర్వాత వస్తే, పాప భీతి అంటే ఏంది బిడ్డ అని అడుగుతాడు కొడుకును. వాడు టెన్షన్ పడతాడు. ఇక వాడు అది అన్ని నేర్చుకుని అదొక్కటి నేర్చుకున్నారే అని మళ్ళా హిమాలయాలకు పోదామని మళ్ళా తయారవుతాడు. పొంగు ఒక ఇల్లు దొరుకుతుంది చిన్నది. ఆ ఇంట్లో ఆ లేడీ ఉంటది. నాకు దూపైతుందమ్మా, కొన్ని మంచినీళ్ళు అని అంటది. ఈయన స్వామిది మళ్ళా పోతుండే కదా వాడు, వానికి ఆ పాప భీతి అంటే తెలియదు. పోతా ఉంటే వాడు ఆ నీళ్ళు ఇచ్చి తాగుతాడు. మీరు ఎవరమ్మా అని అడుగుతాడు. వాడు చూడు, నీళ్లు తాగిన తర్వాత తాగముందు అడగాలి కదా, నేను ఒక వేశ్యనండి అని అంటాడు. చీచి నేను పాపం చేశాను, నీళ్ళు అనవసరం కదా అండి దగ్గర అని అంటాడు. సరే, ఎందుకు మీరు ఎటుపోతురని మళ్ళీ అడుగుతాడు. నేను ఇట్లా పాప భీతి అంటే ఏంది అని నేర్చుకుంటాను, నేను హిమాలయాలకు పోతున్నా, మళ్ళా అక్కడ నేర్చుకుని వస్తా అని అంటాడు. ఈమెమంటది, నేను అది చెప్తా, నేను చెప్పింది నువ్వు విను అని అంటది. చెప్పు అంటాడు. నేను మా ఇంట్లో భోజనం చెయ్యి నీకు చెప్తా అంటది. అబ్బా నేను మీ ఇంట్లో భోజనం చేయంటాడు. నేను మళ్ళా సరే నేనే నీకు బియ్యం ఇస్తా, అప్పులు పప్పులు ఇస్తా, వంట చేసుకుని తినవా అంటది. చిచ్చిచ్చి నేను నీ చేత ముట్టుకొని అంటది. అన్న తర్వాత సరే కదా అంతా ఎందుకు, అది నేను వెళ్ళిపోతున్నా అంటాడు. వద్దు ఆకలితో చనిపోతావు అంటే, సరే అంటది, నీకు ఒక 5 వరాలు ఇస్తా, నేను ఇచ్చిన బియ్యం వండుకొని తినమంటది. సరే అని తీసుకుంటాడు. మళ్ళీ నేను వంట చేస్తా అంటది. వద్దంటాడు ఇతను. నేను మళ్ళీ ఇంకొక 5 వరాలు ఇస్తా అంటే ఆ వంట చేయమంటాడు. ఇంకా చూడు వీడు ఎట్లుందో వీడు. ఈ మన వాళ్ళది నేను లాస్ట్ చెప్తా, మనది ఇంకా 2 నిమిషాల్లో లాస్ట్ చెప్తా. ఇది అన్న తర్వాత వీడు ఏం చేస్తాడు, ఆమె వంట చేస్తుంది, ఈ 15 వరాలు ఇస్తుంది, నా చేతిని తినిపిస్తా అంటది నీకు. మళ్ళీ ఇంకో 5 వరాలు అంటాడు. అంటే నేను తిన అంటాడు. ఇంకో 5 వరాలు ఇస్తే తినిపి అంటది. తినిపించిన తర్వాత వాడు పాప భీతి అంటే ఏంటంటే, నువ్వు ఇప్పటిదాకా నువ్వు చేసిన అన్ని పాప పనులే. ఆ పాప భీతి, నేను వేసిన అనగానే తినా అన్నావు, నా డబ్బు తీసుకున్నావు, మరి నాన్ను ముట్టుకున్నావు, ఇది పాప భీతి అనగానే కాళ్ళ మీద పడతాడు తప్పైందని. ఇది ఫస్ట్ కథ. ఇక సెకండ్ ఏం చేస్తాడు, ఒకడు పేద ధనవంతుడు, ఒకతే బిడ్డ ఉంటది. ఆ బిడ్డను ఒక పేద మనిషికి ఇవ్వాలి, ధనవంతుకి ఇవ్వాలని ఆశపడతాడు. ఓ బాపునని పిలిపించి ఇవన్నీ చెప్తా అంటాడు. బాపునని పిలిపించి చెప్తూ ఉంటే ఆ బాపునుడు ఏం చేస్తాడు, వీడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వీని ఆస్తి అంతా నాకు వస్తుందని వాడు రాజుతో చెప్తాడు. రాజుతో చెప్తే రాజు ఏమంటాడు, రాజు ఈ అమ్మాయిని ఆస్తి మొత్తం పోతుంది, నువ్వు చచ్చిపోతావు అంత ఏదో చెప్తా అంటారు వాని మీద. ఈ అమ్మాయి నువ్వు సముద్రంలో ఒక డబ్బాలో పెట్టి మీద దీపం పెట్టి పంపించేసేయి, అప్పుడు నువ్వు బతుకుతో నీ ఆస్తి ఉంటుందని అనగానే వీడు ఏం చెప్తాడు, నేను నా బిడ్డ చచ్చిపోయిన వస్తే నా ఆస్తి అని ఉంటుందని. ఇక మన ఆశకి ఎట్లుంది, ఆ సముద్రంలో డబ్బాలో పెట్టి మీద దీపం పెట్టి పంపిస్తాడు. పంపిస్తే వీడు ఏం చేస్తాడు, వీడు ఎట్లన్నా డబ్బాను పట్టుకోవాలని ముందు
ముందు పోయి అక్కడ ఆగుతాడు వీడు బాపనుడు. పోయేవరకు మధ్యలో ఒక రాజు, పేద రాజు ఉంటాడు. ఆ రాజు ఆ డబ్బాను తీసుకుంటాడు. అందులో ఉన్న అమ్మాయి మంచిగా అందంగా ఉంటుందని తీసుకుపోయి ఆ రాజు పెళ్లి చేసుకుంటాడు. ఆమె రాజు లెక్క మాయ బతుకుతా ఉంటుంది. వీనికేం చేస్తాడు, ఈ రాజు అని ఒక పందిని పెట్టి వీడు పంపిస్తాడు. ఆ పందిని పెట్టి పంపిస్తే ఆ పంది ఏం చేస్తుంది, ఈ పందిని వీళ్ళు తీసుకొని పోతాడు. వాడిని ఇంట్లో పెట్టుకొని ఆ రూమ్లో పెట్టుకుంటాడు. ఇక రూమ్లో పెట్టుకొని వాళ్ళకి శిష్యులందరినీ బయటకు పంపిస్తాడు. ఆ బయటకు పంపించిన తర్వాత మరే నేను గొడవైనా మీరు రావద్దురా అంటే అది ఇప్పుతుంది. ఆ పంది కరిచి వాడిని చంపుతుంది. చూడండి ఎట్లుందో ఆశ, మనిషికి ఆశ ఎక్కడ దాకపోతుందో చూడండి మీరు. ఇది కథ మీకు ఎందుకు చెప్తున్నట్టే, వాడు కన్న బిడ్డను చంపుకునే ప్రయత్నం చేసిండు. వాడు బతికేతందుకు వాని ఆస్తి పోకుండా. వీడు ఆశ పెట్టినోడు వాడు చచ్చిపోయాడు. వీడు పాపపీత అంటే వీడు డబ్బు తీసుకున్నాడు. మనం 1000-2000కు ఆశపడి ఓటెత్తే నీ నాశనం నువ్వే కోరుకుంటావని నేను అన్నితాందుకు ఈ కథ చెప్పాను మీకు. మీరు జాగ్రత్త అయినండి. ఇటువంటి నేను మీకు చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్ది. మీరు పెద్దవాళ్ళందరినీ ఈ బీజేపీకి ఓటేసి మీ బతుకు మీరు బతకాలి, మీ పిల్లల బతుకు సేఫ్గా ఉండేది చూసుకోమని నేను కోరుకుంటున్నాను. భారత్ మాతాకు జై. జై హింద్, జై గోమాత, జై గోమాత, జై తెలంగాణ, జై గోమాత.